సో దీనికన్నా ముందు మనము విత్తన శుద్ధి గురించి నేర్చుకుందాం. ఎందుకొరకంటే కలుపు యాజమాన్యం ముందు ఫస్ట్ విత్తాలి కదా. విత్తేటప్పుడు విత్తన శుద్ధి విషయానికి వస్తే మనకు ఇంతకుముందు మీకు చెప్పాను మొవ్వు ఈగ వస్తుంది దాన్ని నివారించడానికి. అదే కాకుండా కొన్ని డిసీజెస్ కూడా వస్తాయి. సో ఈ మొవ్వు ఈగను చంపడానికి మనము థయోమిథాక్సమ్ అనే మందుని, తర్వాత ఇమిడాక్లోప్రిన్, థయోమిథాక్సమ్ అనే మందులని వాడడం ద్వారా విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా చాలా వరకు మనకు దీనిని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ మందుని. సో కంపల్సరీ ప్రతి రైతు కూడా విత్తన శుద్ధి చేయబడినటువంటి గింజలని ప్రతి క్రాప్లో ఎన్నుకోవడం ద్వారా మొదటగా వచ్చేటువంటి మనము బేబీ కేర్ అంటాం కదా, అట్లా పంటను కూడా మనకు దాదాపుగా ఒక 3 నెలలు 3 వారాలు సో 4 వారాల దాకా మనము కాపాడుకునే వాళ్ళం. జస్ట్ లైక్ టీకాలు ఇనిషియల్ స్టేజెస్లో మనం ప్రెగ్నెన్సీ టైంలో టీకాలు ఎలా ఇది కూడా అంతే సేమ్. సో అలా మనం మెయింటైన్ చేయొచ్చు. తర్వాత వస్తే కలుపు. సో కలుపులో మీకు ఇంతమూలే చెప్పాను, మీకు ఓన్లీ ప్రీ ఎమర్జెన్సీ కలుపు మందులు మాత్రమే దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి అది అట్రాజిన్ అనే మందు. సో 600 గ్రాములు 1 ఎకరాకు సరిపోతుంది. ఈ మందుని మనము 48 గంటలు అంటే 2 రోజుల లోపల తడి నేలపై మనం మొలక రాకముందుకే చల్లుకోవడం ద్వారా మనం వెడల్పాకు మొక్కలన్నింటినీ కూడా దీన్ని నివారించుకోవచ్చు. అదే కాకుండా మనము గుంటక కొట్టాలి, హ్యాండ్ బీడింగ్ కూడా చేసుకోవాలి. సో ఈ రెండింటి వల్ల కూడా మనకు మంచిగా కలుపు నివారించుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది.